నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి పొలిటికల్ అనలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ఈరోజు రిలీజ్ చేసిన బడ్జెట్లో కేవలం 2 పార్టీలకు మాత్రమే అవి అనుకూలంగా ఉన్నాయని రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేశారు. మీ కుర్చీ కాపాడుకోవడానికి మాత్రమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టుంది, కానీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నట్టు మీ బడ్జెట్ లేదని చెప్తుంది. సో దాని గురించి మీరేం చెప్తారు? ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఆంధ్రులుగా మనం బాగా వెనకబడిపోయి ఉన్నాం. ఇప్పుడు మిగతా రాష్ట్రాల తాలూకు పరిస్థితి వేరు. మన ఈ ఉభయ రాష్ట్రాలు అయిపోయిన తర్వాత, వేరైపోయిన తర్వాత మన మోదీ గారే ఆయన వ్యాఖ్యానం చేశారు, తల ఒక చోట ముండం ఒక చోట ఉంది అని చెప్పేసి. తర్వాత అంటే ప్రస్తుతించడం జరిగింది, కానీ దానికి పర్యవసానం కార్యాచరణ ఏమీ జరగలేదు. తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. ఆయన పరిపాలనకి అలవాటు లేదు, చేత కాదు. ఆయన పాపం తోచింది ఏమిటంటే, ఏదో పిల్లలకి తాయిలాలు ఇస్తే మళ్ళీ ఆడవాళ్ళు గెలిపించేస్తారనే ఒక భ్రమలో ఒక 10 ఏళ్ళు వెనక్కి తీసిపోయినాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఎందుకంటే విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు, భారీ పరిశ్రమలు, పోలవరం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నిటిలో దేని మీదైనా చెయ్యి వేశాడా? ఇంతవరకు ఆయన ప్రోగ్రెస్ ఏమిటంటే, ఆయన ప్రోగ్రెస్ ఏమిటంటే 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ బిల్డింగులు కట్టుకున్నాడు. తర్వాత అనఫిషియల్గా కట్టడాలు ఎన్నో కట్టుకున్నాడు అన్నమాట. ఆ పులివెందులు వెళ్ళినట్టయితే వాళ్ళ తాలూకు అరాచకాలు బయటపడతాయన్నమాట. ఆ స్కూల్కి ఇచ్చినటువంటి స్థలాలు, ఇంకేదో ఒక దేవాలయాల తాలూకు స్థలాలు, ఇవన్నీ కూడా కబ్జాలు చేయడంతోనే ఆయనకి 5 నిమిషాలు ఆయన కళ్ళు మూసుకొని పరిపాలన సాగించాడు. కనుక కళ్ళు మూసుకొని అన్ని పనులు చేశారు వాళ్ళు. ఈ పని ఆ పని కాదు. ఇప్పుడు మనము అంటే ఆంధ్రుడిగా, ఇప్పుడు సపోజ్ అండి, గుజరాత్ చాలా బాగుందండి, ఎవరికి కావాలండి? ఉత్తరప్రదేశ్, యూపీ చాలా బాగుందండి, ఎవరికి కావాలండి? ఇప్పుడు కర్ణాటక చాలా బాగుందండి, మనకేమిటండి లాభం? చెప్తున్నాను. అంటే ఎవరి రాష్ట్రాలు వారు కోరుకుంటారు జనరల్గా. అవన్నీ ముందడుగేసి ఉన్నాయి. మన రాష్ట్రం తాలూకు ప్లేస్ అంతా చివరి నుంచి ఎదుర్కోవాలి, మొదటి నుంచి ఎదుర్కోవడం కాదు. ఇది మన రాష్ట్రం ప్లేస్ అయినప్పుడు మనం ముందు మన రాష్ట్రం బాగుపడే సూచనలు ఏమైనా ఉన్నాయా? భవిష్యత్తుని తీర్చిదిద్దేటువంటి ఒప్పందాలు కానీ వరాలు కానీ ఉన్నాయా? ఇది మనం ఆలోచించుకోవాలి. పోలవరం ఎన్నాళ్ళు బట్టి కంప్లీట్ కాలేదు. రాజశేఖర రెడ్డి దానికి కళ అది. మరి ఇంతకాలం ఎందుకు అది పూర్తి కాలేదు? పోలవరం అంటే ఏమిటి? ఆల్మోస్ట్ పోలవరం నుంచి ఉత్తరాంధ్ర వరకు వెళ్ళిపోయేటువంటి ప్రాజెక్ట్ అది. ఆ కళ నెరవేరలేదు. మీ నాన్నగారు మొదలుపెట్టిన కళని నీకు తెలుసు, దాన్ని ముట్టుకున్నావా? ఆపేశావు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం 72% పూర్తి చేసినట్టయితే, ఈవెన్ 1% కూడా పూర్తి చేయలేదు. ఎవరికో ఇన్సైడ్ ట్రేడింగ్ ఇస్తామన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎవరికి ట్రేడింగ్ ఇచ్చారో ఈయనకే ఇచ్చారు. పోలవరం కానీ కేటాయించిన కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల్ని మింగేశారు. ఆ పోలవరం ఆగిపోయింది. మా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని భోగాపురం అన్నారు. 5 సంవత్సరాల్లో కనీసం నామమాత్రపు పర్యటన కూడా చేయలేదు. అసలు ప్రజల మధ్య ఎప్పుడున్నాడండి? అలాగే ప్రెస్తో ఎప్పుడున్నాడండి? అంటే ప్రెస్తో ఉంటే కొంతమంది నిర్మోహమాటంగా ఇది ప్రోగ్రెస్ ట్రాక్ కాదు, దీన్ని మీ ఆలోచన విధానాన్ని మార్చుకోమని చెప్పేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు ప్రెస్సే. కానీ ఇక్కడ కానీ హైదరాబాద్లో కానీ అక్కడ ఆంధ్రాలో అమరావతిలో కానీ వ్యతిరేక పార్టీలు ఏమన్నాయంటే, ఇచ్చిన 15,000 కోట్ల బడ్జెట్కు అది మనకి రావాల్సిన బడ్జెట్, లాస్ట్ టైం బకాయిలు ఇప్పుడు ఇస్తున్నారు, అంతకుమించి ఏమీ ఇవ్వట్లేదు ఆంధ్రప్రదేశ్కి అని చెప్తున్నారు. మరి అదే బడ్జెట్ తీసుకొని మీరు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు కదా. చెప్పేది మన రావాల్సిందే కరెక్టే. ఎంత తీసుకోలేకపోయారు మీరు? ఎక్కడ దొరికిన చోటల్లో అప్పులు తీసుకుంటారు. వీళ్ళు అలాగా అప్పులు పాలైపోయే వాళ్ళరా, వీళ్ళకి ఎందుకని చెప్పడం ఒకటి. రెండోది ఏంటంటే, రాజకీయాల్లో ఏ వర్గం బాగుంది, ఎవరికి మంచి ప్రజల పట్ల గౌరవం ఉంది, ప్రజలకు ఎవరి పట్ల గౌరవం ఉంది, అది ఆలోచిస్తారు. కానీ నువ్వు కాఫీ తాగి, బిర్యానీ తిని, బీర్ తాగినా ఏమన్నారంటే, అప్పట్లో మాకు అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే వాళ్ళకి అప్పటికి చాలామంది ఎంపీలు ఉన్నారు, మేము గట్టిగా స్వరం ఇప్పలేకపోయాం. ఇప్పుడు టీడీపీకి ఆ ఛాన్స్ ఉంది, గట్టిగా స్వరం ఇప్పొచ్చు, ఎందుకంటే
మీరు సపోర్ట్ ఇవ్వకపోతే సెంటర్లో పార్టీ నిలబడదు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో దానికి ఏం చెప్తారు? అలా కాదమ్మా, గట్టిగా స్వరం ఎప్పుడైపోతే నీ నీడను చూసి నువ్వు భయపడితే ఎలాగవుతుంది? ఇప్పుడు గట్టిగా మీరు 23 మంది ఎంపీలు ఇచ్చిన వాళ్ళు మీరు స్వరం ఇప్పకపోతే ఇప్పుడు కూడా వీళ్ళు 18 మంది ఎంపీలు, కానీ వీళ్ళు ఇప్పుతారా స్వరం? అందువల్ల ఎన్ని మాటలు పుక్కిటి పురాణాలు అండి, నోరు ఇప్పితే అబద్ధం. అంటే ఇవి కేవలం అంత వైభవంగా అంత అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి కేటాయింపుల్ని మనం డైజెస్ట్ చేసుకోలేక ఏదో ఒక మాట చెప్పాలని మాట్లాడడం. కానీ రాహుల్ గాంధీ మాట్లాడినా ఆ పార్టీకి ఆపోజిటే కదా, వైసీపీ మాట్లాడినా కూటమికి ఆపోజిటే కదా. ఆపోజిట్ వాళ్ళు మాట్లాడారు కానీ ఆ కూటమికి సంబంధించిన వాళ్ళు ఏవైనా వ్యతిరేకంగా మాట్లాడారా? మహాప్రసాదం మహానుభావ అన్నాడు. ఎంత పవన్ కళ్యాణ్ కూడా నేను జీవితంలో ఎవరిని ఏం అడగలేదు, మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అడుగుతున్నాను మోదీ గారు, 1,00,000 కోట్లు కేటాయించండి ఆంధ్రకి అన్నాడు. 2,00,000 కోట్లు కేటాయించారు. కేటాయించారా? మరి కేటాయించారు. ఇంకా సో వాట్, ఇంకేం కావాలి మీకేం కావాలి సార్ ఇస్తా అంటున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? మోడీ సెంటర్లో కుర్చీ కాపాడుకోవడానికి ఇవంతా చేస్తుంది ఆంధ్రప్రదేశ్. రాజకీయ లబ్ధి కోసమేనండి ఎవరైనా, రాజకీయ అస్తిత్వాన్ని పొందడం కోసమే. తర్వాత మొన్న ఏంటంటే ఆయనకి ఒక జలక్ తగిలింది, ఆయనకి ఓడిపోతాము అనేటువంటి భయం కలిగింది ఆయనకి. ఆ టైంలో వీరిద్దరూ జేడీయూను తెలుగుదేశం కూటమిని ట్రంప్ కారులాగా ఉపయోగించారు. వాళ్ళు ఉపయోగపడ్డారు, వాళ్ళ పట్ల విశ్వాసం ఉంటుంది. ఒకటి ఇక్కడ ఈ మధ్యకాలంలో మోదీ ఏం చేశారంటే మిగతా రాష్ట్రాల మాట ఎలా ఉన్నప్పుడు కూడా మళ్ళీ బీజేపీ మళ్ళీ మోదీ ప్రస్తావన వస్తుంది. ఒక్క విజయవాడలో మోదీ మా ఒక జస్ట్ మా రథయాత్రలా చేశారు చూసారా, అది చాలు. చెట్టు చీకటి ఓన్లీ డ్యూటీలు పట్టుకొని రథయాత్ర చేశారన్నమాట. విజయవాడ అంతా చేశారన్నమాట. అంత ఫాలోయింగ్ ఉంది మోడీకి ఈ రోజుని. తెలుగు వాళ్ళని బాగా ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ గవర్నమెంట్లో అయినా సరే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందా? డెఫినెట్గా పూర్తవుతుంది. ఇంతకన్నా గట్టి కాన్ఫిడెన్స్తో లాస్ట్ టైం గవర్నమెంట్ ఎట్లా చెప్పింది అంటే గట్టిగా అంటే పని తెలిసిన వాడు. మొన్న అంబటి రాంబాబు ఒక జోకేశాడండి. పోలవరం అంటే ఆయన వెళ్ళాట, బాగా పరిశోధకుల చేత కూడా బాగా పరీక్షించి ఇంకా మీది పోలవరాన్ని ఏమి చేయలేమని వాళ్ళు చెప్పేశారట. దాన్ని సగర్వంగా ఏం చెప్తున్నాడంటే పోలవరం వల్ల ప్రయోజనం లేదు అని మొట్టమొదటిసారిగా చెప్పింది నేనేం చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియలేదట, నాకు ఏమీ తెలియలేదనేటువంటి పెద్ద జోక్ వేశాడనమాట. ఎందుకంటే భారీ పరిశ్రమలు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో తెలియాలి కదా. ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలిసినవాడు చంద్రబాబు నాయుడు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలిసినవాడు కాబట్టి ఒక 2 సంవత్సరాలకు సరిపడే బడ్జెట్ తెచ్చేసుకుంటున్నాడు. మరి నువ్వు వెళ్ళావు కదా, అడిగితే బాగుండదు. నీ సొంత ఇంట్లో కడిగి అడుగుతున్నావా, నీ రాష్ట్రానికి అడుగుతున్నావు. ఇలాంటి పిచ్చి పిచ్చి కూతురు కూసి పరిశ్రమలు వస్తాయి, బాగా వస్తాయన్నమాట. ఒక పక్క మన లోకేష్ ఒక పక్క పరిశ్రమలు తెస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ కొన్ని పరిశ్రమలు తెస్తున్నారు, ఆ తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తెస్తున్నాడు. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.